వసుధైక కుటుంబం అనేది భారత్ ఆలోచన విధానం. మనుషులంతా ఒక్కటే, ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనేది భారత్ అనాదిగా నమ్ముతూ వస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా, ఏ దేశం ఆపదలో ఉన్నా వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి. గంటల వ్యవధిలోనే విపత్తులతో తల్లడిల్లుతున్న ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభిస్తాయి. 2023లో సిరియా, టర్కీ దేశాలు భూకంపంతో వణికిపోతున్నప్పుడు కూడా భారత్ మానవత్వంతో స్పందించింది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, పాకిస్తాన్తో ఇస్తాంబుల్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ భారత్ సాయం చేయడానికి వెనకడుగు వేయలేదు. శత్రు దేశానికి మిత్రుడంటే మనకు శత్రువే కదా అనే ఆలోచన రానియకుండా ఆదుకోవడానికి రంగంలోకి దిగింది. ఆపరేషన్ దోస్త్ అంటూ స్నేహహస్తం చాచింది. 2023 ఫిబ్రవరిలో టర్కీలో భూకంపం వచ్చిందని తెలియగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 గంటల్లోపే సహాయక చర్యలు ప్రారంభించింది. C-17 విమానాల ద్వారా 250 మందికి పైగా సిబ్బంది, 135 టన్నులకు పైగా సహాయక సామాగ్రిని టర్కీకి పంపింది. ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాకుండా భూకంప బాధితుల రెస్క్యూ కోసం కూడా NDRF బలగాలు, డాగ్ స్క్వాడ్ను సైతం భారత్ టర్కీకి పంపించింది. ఇస్కెందరున్ పట్టాయ్ ప్రావిన్స్లో భారత సైన్యం 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్లో మెడికల్, సర్జరీతో పాటు అత్యవసర విభాగాలు, ఎక్స్రే ల్యాబ్స్, మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేసి 24 గంటలు 7 రోజులు సేవలందించేలాగా 7 కోట్ల రూపాయల విలువైన ఔషధాలు, వైద్య పరికరాలను సైతం భారత్ టర్కీకి అందించింది. మన ఆర్మీ డాక్టర్ బీనా తివారీతో టర్కీ మహిళ ఆత్మీయంగా మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకున్న దృశ్యాలు టర్కీ ప్రజలకు భారత్ ఎంత గొప్ప సేవ చేసిందన్న విషయాన్ని ప్రపంచానికి చాటాయి. దీంతో థ్యాంక్ యూ హిందుస్థాన్ అంటూ టర్కీ ప్రజలు భారత్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు, గరుడ ఏరోస్పేస్ తయారు చేసిన డ్రోన్లను సైతం భారత్ టర్కీకి పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి డ్రోన్లను వాడగా, ఔషధాలు, ఆహారం సరఫరా చేయడానికి కిసాన్ డ్రోన్లు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు అదే టర్కీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనతో యుద్ధానికి సై అంటున్న పాకిస్తాన్కు డ్రోన్లను పంపిస్తూ మనపైన దాడికి తన వంతు సహకారం అందిస్తోంది. కష్ట సమయంలో అందరికంటే ముందు స్పందించింది. అండగా నిలిచామనే సోయి కూడా లేకుండా ఆపన్న హస్తం అందించిన మిత్రుడిపైనే దాడులకు తన మిత్ర దేశాన్ని ప్రోత్సహిస్తోంది. టర్కీ పాకిస్తాన్కు డ్రోన్లను పంపించి సాయం చేస్తుందనే విషయం తెలిసి సగటు భారతీయుడు రగిలిపోతున్నాడు. కనీస కృతజ్ఞత లేని ఇస్తాంబుల్ పాలకుల వైఖరి పట్ల ఇండియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి భారత పర్యాటకులెవ్వరూ టర్కీకి వెళ్లొద్దని పిలుపునిస్తున్నారు. బైకాట్ టర్కీ అని నినదిస్తున్నారు. హలో టర్కీ, కష్ట సమయంలో మేం చేసిన సాయం మరిచి పాకిస్తాన్కు అండగా ఉంటారా? మా భారతీయుల సత్తా ఏంటో మీకు తెలిసేలా చేస్తాం అని గట్టిగా చెప్తున్నారు.